ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మహా ఉన్నతమైన దేవుడు, ఎంత కృపా కనికరం వాత్సల్యత కలిగిన దేవుడు అయినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. భూమి ఆకాశాన్ని ప్రభా, సముద్ర పర్వతాలను సృష్టించిన దేవుడవు, ఆది అంతము ప్రభా లేని దేవుడవు, అత్యున్నతమైన సింహాసనం మీద యుగ యుగాలు ప్రభా ఆరాధించబడే దేవుడు ప్రభా. అల్పమైన మా జీవితాలను ప్రేమించి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి ప్రభా నీ దగ్గరికి చేర్చుకున్నందుకై వందనాలు. యేసుక్రీస్తులో కనపరిచిన అవిశేష నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి. నీ దయాపూర్వకమైన నీ సంకల్పాన్ని బట్టి నీ పిల్లలుగా ప్రభా ఏర్పాటు చేసుకున్నందుకై వందనాలు. నీ విశేష కృపా కనికరము ప్రతి క్షణము ప్రతి దినము ప్రభా నాలో మాలో ప్రభా మీరు నింపుతున్నందుకై వందనాలు. కేవలం ఇది నీ కృప వల్లే ప్రభా. నీ కృప వల్లే మేము బ్రతకగలుగుతున్నాం, నీ కృప వల్లే జీవించగలుగుతున్నాం ప్రభా. ఇది మీరు ఇచ్చిన తండ్రి ప్రభా. అందుకు నీకేమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము ప్రభా. అయినా నీకు హృదయపూర్వకంగా మా స్తుతులు సమర్పిస్తున్నాం దేవా. ఈ సమయంలో కొంత సమయం నా తండ్రి ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా మీ సహాయం దయచేయండి. అదేవిధంగా పాటల్లో మీ సహాయాన్ని దయచేయండి. ఆరాధించట్లో కూడా మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. ప్రతి విషయంలో ప్రభా మేము మిమ్మల్ని మీ సన్నిధిలో చూసినట్లు ప్రభా మా మధ్యలోనికి రండి ప్రభా. బలహీనమైన మా మనస్సులలోకి, బలహీనమైన మా శరీరంలోకి, బలహీనమైన మా ఆత్మలోకి పరలోక సంబంధమైన ప్రభా వాతావరణాన్ని, ఆ శక్తిని, ఆ బలాన్ని, నడిపింపును దయచేయమని కోరుతున్నాం. ప్రపంచంలో ఎక్కడ లేనంత బలము, ఆనందము, శక్తి దేవ అది నీ సన్నిధిలో ఉంది. అది పరలోకంలో మీ దగ్గర ఉంది ప్రభా. మా మధ్యలోకి నేను మీరు రమ్మని కోరుతున్నాను. ఈ సమయం అంతా దీవెనకరంగా చేయండి. పాడే ప్రతి పదములో ప్రభా మేము నిన్ను అనుభవిస్తూ నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. మాట్లాడుతున్నప్పుడు దేవా నీ మాటగా ప్రతిదీ మా హృదయంలోనికి వెళ్ళినట్టుగా సహాయం చేయండి. ఆ రీతిగా ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకులైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద
ప్రేమించేద నిన్నే నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనాను కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో స్వార్థమెరుగని శాంతి కూడా నీకు సాటెవ్వరు కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో స్వార్థమెరుగని శాంతి కూడా నీకు సాటెవ్వరు నీవే నా ప్రాణము నేను వీడి నేనుండలేను నీవే నా ప్రాణము నేను వీడి నేనుండలేను కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో స్వార్థమెరుగని శాంతి కూడా నీకు సాటెవ్వరు నీవే నా ప్రాణము నేను వీడి నేనుండలేను నీవే నా ప్రాణము నేను వీడి నేనుండలేను నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనాను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనాను కడలి తీరము కనబడని వేళ పెడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు
నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవరు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవరు. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతము నే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతము నే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపే, మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవరు. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపే, మంటి ఘటములు మహిమాత్మనుంచిన నీకు సాటెవరు. నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపే, మంటి ఘటములు మహిమాత్మ ఉంచిన నీకు సాటెవరు. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపే,
మంటి గడములు మహిమాత్మనుంచిన నీకు సాటెవ్వరు నీవేనా విజయము నీ మహిమయ ఆగమ్యము నీవేనా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను నీవేనా ధైర్యము నీ కృపయే ఆధారము నీవేనా విజయము నీ మహిమయ నాగమ్యము నీవేనా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను నీవేనా ధైర్యము నీ కృపయే ఆధారము నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే 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 నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘనవేదిక నీ ప్రేమ నాపై చల్లారలేదు మరణానికైనా వెనుతిరుగలేదు మనలేను నిన్ను చూడక మహాగణుడ నా యేసయ్యా నీకే గాన స్తుతి మాలిక
నీ కొరకే ఈ ఘనవేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరుగలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరుగలేదు. మనలేను నిన్ను చూడక మహాగణుడ యేసయ్యా, మనలేను నిన్ను చూడక మహాగణుడ యేసయ్యా, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. అనురాగ పూర్ణుడా, అనుగ్రహ పూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా, అనుగ్రహ పూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నేయందు వెదకినను. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నేయందు వెదకినను. నీతి భాస్కరుడా, నీ నీతి కిరణము ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా, నీ నీతి కిరణము ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయ్యా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు మహారాజు. నీ నామం కీర్తించే ఆరాధింతును, నీ నామం కీర్తించే ఆరాధింతును. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఘనవేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరుగలేదు. మనలేను నిన్ను చూడక మహాగణుడ యేసయ్యా,
మనలేను నిన్ను చూడక ఆ మహాగణుడ నా యేసయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే నీ గణ వేదిక నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేదియు లేదు నాకిలలో నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేదియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా నా పాదమస్తకం నీకే అంకితం నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆ పాదమస్తకం నీకే అంకితం నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా జీవితాద్యంతం నీవేనయ్యా నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవించును నీ కొరకే నేనిలలో జీవించును నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే గణ వేదిక నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే గణ వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మనలేను నిన్ను చూడక మహాగణుడ నా యేసయ్యా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే గణ వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతీయలేదు నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతీయలేదు మనలేను నిన్ను చూడక మహాగణుడ నా యేసయ్యా మనలేను నిన్ను చూడక మహాగణుడ నా యేసయ్యా
నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. దేవుణ్ణి ఆరాధించడానికి చిన్న వాక్యాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం నుంచి ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అని. యేసు లేచి అతని వెంట వెళ్ళాను, శిష్యులు కూడా వెళ్ళారు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఎవరికైనా నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన పాటల తలంపుల కొరకై వందనాలు. పాటల్లో మేము మిమ్మల్ని చూడటానికి, ప్రభాని గురించి పాడుకొని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ధన్యత కొరకై వందనాలు. సజీవమైన నీ వాక్యపు వెలుగులో కూడా ప్రభా మేము మిమ్మల్ని చూడునట్లు మా కన్నులు తెరవండి. పరిశుద్ధాత్మ సహాయముతో మా హృదయంలోనికి నీ మాటలు దయచేసి పంపించమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ మత్తయి సువార్త కొత్త నిబంధనలో మొదటగా రాయబడింది. అంటే మొదటగా రాయబడి పెట్టింది కాకపోయినా బైబిల్ గ్రంథంలో దీన్ని మొదటగా చేర్చారు. ఎందుకంటే యేసుప్రభు యొక్క జననం గురించి, ఎలా పుట్టాడో తెలియడం కోసమై మత్తయి సువార్తను ముందు తీసుకొచ్చి పెట్టారు. ఈ కొత్త నిబంధనలో చాలా పత్రికలు ముందు రాయబడ్డా కూడా మత్తయి సువార్తనే ముందు పెట్టారు. ఎందుకంటే యేసుప్రభు ఏ వంశంలో నుంచి వచ్చాడు, ఆయన జననం ఎలా జరిగింది, ఆయన సేవ ఎలా జరిగింది, ఆయన మరణము పునరుద్ధానం ఎలా జరిగింది అని అప్పుడున్న యూదులకి, సంఘానికి మరి తెలియజేయడం కోసమై, క్రీస్తే యూదుల్లో నుంచి వచ్చిన వ్యక్తి అని వాళ్ళకు రుజువుపరచడానికి ఆయన అబ్రహాము నుంచి, దావీదు సంతానం నుంచి, తర్వాత బబులోనికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ప్రారంభం నుంచి కూడా దావీదులో నుంచి వచ్చాడు, అబ్రహాము సంతానం నుంచి వచ్చాడు, యూదాలో నుంచి వచ్చాడు అని చెప్పడానికి మత్తయి గారు జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు యొక్క జనన విధానము వృత్తాంతాన్ని రాస్తూ వచ్చాడు. అందులో ఈ 9వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రభువు చేసిన కొన్ని విషయాల్ని మత్తయి గారు టచ్ చేస్తూ వచ్చారు. అందులో యేసు ప్రభు సేవ చేస్తున్న టైంలో వాళ్ళకు కొన్ని విషయాలు బోధించాడు. ఆ బోధిస్తున్న టైంలో జరిగిన ఒక చరిత్ర ఇది. యేసు ప్రభు ఒక చోట బోధిస్తా ఉంటే ఒక అధికారి, ఒక ఆఫీసర్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక అధికారి ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు మొక్కి ఒక మాట అడుగుతున్నాడు. నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను ఈవెందో నీ వచ్చి నీ చెయ్యి ఆ మీద ఉంచు, ఆమె బ్రతుకును అన్నాడంట. ఒక వ్యక్తి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినా సరే, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినా సరే
నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద పెట్టయ్యా, ఆమె బ్రతికిద్ది అన్నాడు. సరే, యేసుప్రభు బయలుదేరి వెళ్ళాడు. 23వ వచనంలో అప్పటికే చచ్చిపోయిందని చెప్పి ఆ ఇంట్లో గుల్లుగా ఏడుస్తున్నారు. మరి తీసుకెళ్ళడానికి డబ్బులు వాయిద్యాలు వాయిస్తా ఉన్నారు. జనాలందరూ గుమిగూడారు. ఆ ఇల్లంతా ఒక శవము, అంటే ఒక వ్యక్తి చచ్చిపోతే ఏడుపులు డప్పెట్లు ఎలా అయితే ఉండిద్దో అలాంటి వాతావరణం కనిపిస్తా ఉంది. యేసుప్రభు వెళ్ళి కొంచెం స్థలం ఏమని వాళ్ళని అడిగి, ఈ చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలేదని చెప్తే వాళ్ళందరూ ఆయన అపహసించారు. వాళ్ళు ఏడుస్తా మరి ఆ వాయిద్యాలు వాయిస్తా ఉంటే స్థలం ఇయ్యమని యేసుప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను చూసి, ఈ చిన్నది చనిపోలేదు, నిద్రిస్తుంది అని చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ ఎగతాళి చేశారు యేసుప్రభు. మేమందరం ఏడుస్తుంటే చనిపోయిందని చెప్పి మరి వాయిద్యాలు గోవులు వాయిస్తా ఉంటే పిల్లల గ్రోవులన్నీ, ఇప్పుడు నువ్వు వచ్చి చనిపోలేదని చెప్తున్నావని చెప్పి ఆయన అపహాసించారు. జన సమూహాన్ని యేసుప్రభు పంపేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి ముట్టుకోగానే ఆ చిన్నది లేచెను. అప్పుడు యేసుప్రభు జనాలందరినీ పంపేసి ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి జస్ట్ ముట్టుకోగానే చిన్నది లేచిందంట. ఈ సమాచారం ఆ దేశం మొత్తం వ్యాపించిందంట. ఇక్కడ దేవుడు ఎలాంటి వ్యక్తితో మనకు కనిపిస్తుంది. దేవుణ్ణి ఆరాధించడానికి, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుణ్ణి మనం ఆరాధించడానికి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక చనిపోయిన జీవితం దేవుడు ఎలా బ్రతికించాడు. ఒక చనిపోయిన లైఫ్ కి దేవుడు మళ్ళీ ప్రాణం ఇచ్చాడు. చనిపోయిన జీవితం దగ్గర ఏడుపు ఉంటది, చనిపోయిన జీవితం దగ్గర బాధ ఉంటది, చనిపోయిన జీవితం దగ్గర దుఃఖం ఉంటది, చనిపోయిన జీవితం దగ్గర నిరాశ ఉంటది, కన్నీళ్ళు ఉంటాయి. ఒక ఇంట్లో ఒక వ్యక్తి చచ్చిపోతే ఆ చనిపోయిన దగ్గర ఏమి ఉండదు, సంతోషం ఉండదు. చనిపోయిన జీవితం, ఏడ్చే జీవితం. ఇంకొకటి చనిపోయిన జీవితం అంటే ఇక తిరిగి రాని జీవితం. చనిపోయిన జీవితం దేనికి ఇంకొక విధంగా సాదృశ్యంగా చెప్పుకోవచ్చు అంటే తిరిగి రాదు. ఇంకా అది ఏదైనా పోతే వచ్చింది, కానీ చనిపోతే తిరిగి రాదు. అది చనిపోయిన వ్యక్తిని బయటికి రాడు, చనిపోయిన వ్యక్తి మళ్ళీ రాడు. దెర్ ఇస్ నో హోప్ ఎట్ ఆల్. ఎక్కడ కూడా ఆశ పెట్టుకోవడానికి కూడా 1% కూడా ఉండదు. చనిపోయిన వ్యక్తి మళ్ళీ మాట్లాడే ఆశ ఉండదు, చనిపోయిన వ్యక్తి మళ్ళీ లేస్తాడు అనే ఆశ ఉండదు. చనిపోవడం అనేది అల్టిమేట్ గా క్లోజ్ డోర్ అన్నమాట. చనిపోవడం అనేది ముగింపు ద్వారం, ఇంకా దానికి ఇంకా డెడ్ ఎండ్ అనమాట. దాని నుంచి బయటకు వచ్చేది ఉండదు, లేసేది ఉండదు, రావడం అనేది ఉండదు. బాగలేకపోతే కొద్దిగా ఆశ ఉంటది, బాగైతాడేమో అని. లేకపోతే ఎక్కడన్నా తప్పిపోతే మళ్ళీ వస్తాడని ఆశ ఉంటది, పోగొట్టుకుంటే దొరికిద్దని ఆశ ఉంటది. చనిపోవడం అనేది ఆశ లేని జీవితం, చనిపోవడం అనేది రాని జీవితం, చనిపోవడం అనేది తెచ్చుకోలేని జీవితం. ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఇస్తున్న మాట ఏంటంటే, ఈవెన్ చనిపోయినా కూడా చెయ్యి పట్టి లేపి మనకిచ్చేవాడు. యాయిర్ అనే ఒక వ్యక్తి జీవితంలో తన కుమార్తె చచ్చిపోయింది. ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టి ఆమెకి ఇచ్చాడు. ఈరోజు మన జీవితంలో ఏవేవి చనిపోయి అవి ఇంకా రావనుకున్నాం. చనిపోవడం అంటే ఒక మనుషులే కాదు, చనిపోయిన మనుషులను ఇవ్వగలడు, చనిపోయిన ఆశలను ఇవ్వగలడు, చనిపోయిన మరి
ఏవైతే ఇంకా చనిపోయినవి అవి రావు, ఇంకా వాటి మీద నాకు ఆశ లేదు, అవి లేవవు అని, అవి పరిస్థితులైనా లేకపోతే ఏ పనులైనా, ఇంకా చనిపోయినవి నా జీవితంలో అవి లేవు అనుకున్నవి దేవుడు ఇవ్వగలిగిన వాడు. చనిపోయిన జీవితాన్ని దేవుడు జీవంతో నింపినాడు. ఈరోజు మనము ఎందుకు ప్రభువును ఆరాధించాలంటే, కొన్నిసార్లు మన జీవితం చనిపోయినట్టుగా వెళ్ళిపోయింది, చనిపోయినట్టుగా ఎండిపోతుంది, చనిపోయినట్టుగా పడుకున్న విధంగా అట్టడికి వెళ్ళిపోవచ్చు, చనిపోయినట్టుగా ఏమీ కనిపించకపోవచ్చు. చనిపోయిన జీవితంతో దేవుడు బ్రతుకునివ్వగలడు. చనిపోయిన జీవితంలో దేవుడు చిగురింప చేయగలడు. చనిపోయిన జీవితాన్ని తీసుకొచ్చి లేపి మనకి ఇవ్వగలడు. ఈరోజు ఏది మన విషయంలో చనిపోయిందని మనం అనుకుంటున్నాము, ఈ విషయంలో ఇంకా నాకు రాదు, చనిపోయింది, ఈ విషయంలో నాకు అవ్వదు, చనిపోయింది, ఈ విషయంలో ఇంకా ఏ ఆశ లేదు నాకు అనుకున్న ప్రతి దాన్ని ఆయన బ్రతికించగలడు. తర్వాత ఇంకొక సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. యేసు ప్రభువు ఈ వ్యక్తిని బాగు చేయడానికి వెళ్తున్న మధ్యలో ఒక పరిస్థితి కనిపిస్తుంది. ఆ టైంలో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదును అని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే యేసు వెనక్కి తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. మరో యొక్క జీవితం ఎలాంటిదంటే, రక్తస్రావము 12 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా రక్తస్రావం, బ్లడ్ బ్లీడింగ్ అన్నమాట. అంటే స్రావము కారే జీవితం, వెళ్ళిపోయే జీవితం, మనలో నుంచి శక్తిని కోల్పోయే జీవితం, పోతనే ఉంటది, పోతనే ఉంటది, పోతనే ఉంటది. ఆమె అయితే ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందో, ఎన్ని డబ్బులు వేస్ట్ చేసుకుందో, ఎంత ప్రయాసపడిందో. 12 సంవత్సరాలు, ఇట్ మీన్స్ ఏ లాంగ్ టైం అన్నమాట. 1-2 రోజులు, 1 నెల కాదు, సంవత్సరం కాదు, 12 సంవత్సరాలకు ఒక జీవితంలో, ఒక స్త్రీ జీవితంలో కారణమే అది ఎంతో బాధని, నిరాశని, ఏడుపుని, ఆమె జీవితంలో ఉన్న ప్రతిదీ కోల్పోయేటట్టు తెచ్చుకుంది. అంత దానికోసం ఆస్తి మొత్తం అయిపించుకుంది. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ మరో జీవితం ఏం కనిపిస్తుందంటే, ఎల్లప్పుడూ కూడా కారే జీవితం, అంటే పోగొట్టుకునే జీవితం, వెళ్ళిపోయే జీవితం, నిలకడ లేని జీవితం, మనతో ఉండని జీవితం, నిరంతర బాధ, నిరంతర వేదన, నిరంతర ఓటమి, నిరంతర శ్రమ కనిపిస్తా ఉంది. స్రావం కారే జీవితం. కొన్నేళ్ళు, ఏళ్ళు 12 ఏళ్ళు తన శక్తినంతా కోల్పోతుంది, తన ఆనందాన్ని కోల్పోతుంది. 12 ఏళ్ళు ఒకటే బాధ, 12 ఏళ్ళు ఒకటే వేదన, బలహీనరాలైపోతుంది, పోవడం ఆగడం లేదనుకుంటుంది. కానీ యేసు ప్రభువుని ఎప్పుడైతే వెళ్ళి ముట్టి బాగుపడతానని ఆమె వచ్చిందో, వెంటనే ఆమె యొక్క రక్తస్రావం ఆగిపోయిందంట, ఆమెకు స్వస్థత వచ్చిందంట. ఈరోజు మన జీవితాల్లో కొన్ని పోవడమే. కొంతమంది మనుషులు పోతా ఉంటారు, కొంతమంది డబ్బులు పోతుంటాయి, కొంతమంది అనారోగ్యం పోవడమే, ఒక రోగం తర్వాత ఒక రోగం. కొన్ని సంవత్సరాల తర్వాత సంవత్సరాల తరబడి పోతనే ఉంటాయి, కారుతనే ఉంటాయి. కారే దాంట్లో ఎన్ని వేసినా నిలబడవు, కారే దాంట్లో ఏం చేసినా నిలబడవు. కారిపోయే జీవితాలు. ఎంత సంతోషం వచ్చినా దుఃఖము మన సంతోషాన్ని తీసుకెళ్లిపోతుంది. కారే జీవితంలో ఆనందం నిలబడదు, కారే జీవితంలో సంతోషం నిలబడదు, కారే జీవితంలో మరి ఆత్మీయత నిలబడదు, అభివృద్ధి నిలబడదు.
ఈరోజు ఏ ఏ విషయాల్లో పోతనే ఉన్నాయి, ఏండ్ల తరబడి పోతనే ఉన్నాయి. మనుషులు పోతున్నారు, డబ్బులు పోతున్నాయి, ఆస్తులు పోతున్నాయి, పరువు పోతున్నాయి, అనారోగ్యం పోతనే ఉన్నాయి, ఆరోగ్యం పోతుంది. ఏవేవైతే కొన్ని సంవత్సరాల తరబడి మన జీవితంలో పోతనే ఉన్నాయో, ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఒకరోజు అడ్డుకట్ట వేయగలిగిన వాడు, ఒకరోజు ఆపగలిగిన వాడు, ఒకరోజు నిలబెట్టగలిగిన వాడు, ఆ పోయే వాటన్నిటినీ ఆనకట్ట వేసి ఆపగలిగిన వాడు, ఆ బాధ నుంచి విముక్తి ఇవ్వగలిగిన వాడు, ఆ నష్టం నుంచి విముక్తి ఇవ్వగలిగిన వాడు, ఆ ప్రయాసపడే జీవితం నుంచి విముక్తిని ఇవ్వగలిగిన వాడు, ఆ బలహీనత నుంచి, ఆ నిరాశ నుంచి విముక్తి ఇవ్వగలిగిన వాడు. పోతా ఉంటే శరీరపరంగా బాధపడాలి, మానసికంగా బాధపడాలి. అదే ఆగితే శరీర బాధ ఉండదు, మానసిక బాధ ఉండదు. ఎప్పుడైతే ఈ స్త్రీకి ఆగిపోయిందో శరీర బాధ తగ్గింది, మానసికంగా బాధ తగ్గింది. ఈరోజు మన జీవితంలో ఏవేవైతే పోతున్నాయో దేవుడు వాటిని ఆపే మన మానసిక శరీర బాధల్ని దేవుడు తీసివేయగలిగిన వాడు. అందుకని చనిపోయిన జీవితంలో ఉన్న మళ్ళీ బ్రతుకునివ్వగలిగిన, స్రావం కారి పారుతున్న జీవితంలాగా కనిపించిన దాన్ని ఆపగలిగిన వాడు. తర్వాత ఇంకొక జీవితం మనకు కనిపిస్తుంది. 27వ వచనం, యేసు అక్కడి నుండి వెళ్ళొచ్చుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా అవును కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చి, యేసు అంటాడు, నేను ఇది చెయ్యగలనని మీరు నమ్ముతున్నారని వారిని అడగగా, వారు నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున కలుగునుగా అని చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడాయి. మరో జీవితం గుడ్డి జీవితం. ఇక్కడ ఇద్దరు గుడ్డి వాళ్ళు ఉన్నారు, ఏం కనిపించట్లేదు, ఎవరు కనిపించట్లేదు, ఏది చూడాలన్నా చూడలేకపోతున్నారు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. యేసు వస్తుంటే అయ్యా 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 కనికరించయ్యా అని వేడుకుంటున్నారు. యేసయ్యా కనికరించయ్యా, గుడ్డి జీవితాలయ్యా అని యేసుని అడిగితే, మరి నేను చేస్తానని నమ్ముతున్నారా అంటే, అవునయ్యా అయ్యా అంటే, సర్లే అని చెప్పి వాళ్ళు కన్నులు ముట్టగానే మీ నమ్మిక చొప్పున కలుగునుగా కనగానే వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. అప్పటిదాకా గుడ్డి జీవితం. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు మన గుడ్డి జీవితాన్ని తెరిపించగలడు. గుడ్డి జీవితం ఏం కనిపించదు, ఏం తెలియదు, ఎటెల్లాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. గుడ్డి బతుకు ఎంత కష్టంగా ఉంటుందో మనకు ఒక్కరోజు కళ్ళు కనపడకపోతే తెలిసింది. ఏం కనిపించదు, ఎవరు వచ్చేది కనిపించదు, ఎవరు వెళ్ళేది కనిపించదు, మనం ఎట్టెల్లాలో కనిపించదు, చీకటి, దేన్ని అనుభవించలేము, దేన్ని చూడలేము. కొన్నిసార్లు మన జీవితం గుడ్డి జీవితం లాగా మారిపోయింది. కొన్నిసార్లు మనం గుడ్డి జీవితం కూడా వెళ్లాల్సి వచ్చింది. శరీరపరమైన గుడ్డి కాదు, కొన్నిసార్లు ఆత్మలో ఈ గుడ్డితనాన్ని అనుభవిస్తాం, మనసులో ఈ గుడ్డితనాన్ని అనుభవిస్తాం. మనసులో గుడ్డి వాళ్ళలాగా ఏం చూడలేము, ఏం చేయాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏది పట్టుకోవాలో తెలియదు, ఏది ముట్టుకోవాలో తెలియదు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు, మనంతట మనము ఏం చేసుకోవాలో తెలియదు. గుడ్డి జీవితం అయిపోద్ది, కొన్నిసార్లు అంధకార జీవితం అయిపోద్ది, చీకటి జీవితం అయిపోద్ది, కనిపించని జీవితం అయిపోద్ది. ఆ రోజు వాళ్ళు గుడ్డి వాళ్ళుగా ఉండి అయ్యా కనికరించమన్నప్పుడు వాళ్ళ కన్నులు తెరిపించాడు. ఈరోజు మన కన్నులు తెరిపించగలడు. మనం ఏం ఆలోచించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలో దేవుడు చూపించగలడు, తెరిపించగలడు. ప్రత్యక్షతలు ఇవ్వగలిగిన వాడు, మార్గాన్ని చూపగలిగిన వాడు. మన గుడ్డి జీవితం బ్రతుకులో మన జీవితం గురించిన గుడ్డితనాన్ని, మన ఆత్మీయ జీవితంలో కలిగే గుడ్డితనాన్ని, ఏ ఏ విషయాలు మన గుడ్డితనంగా ఏమి చూడలేకపోతున్నాము, ఏమి కనిపించట్లేదని బాధపడుతున్నాము,
దాని విషయంలో ఆయన తెరవగలిగిన వాడు, వాటిని చూపించగలిగిన వాడు, ఆ మార్గాలు చూపించగలిగిన వాడు, ఆ దారులు చూపించగలిగిన వాడు. అది ఆరోగ్య విషయంలో కనిపించట్లేదా? చూపించగలిగిన వాడు. మానసికంగా కనిపించట్లేదా? చూపించగలిగిన వాడు. కుటుంబ జీవితంలో కనిపించట్లేదా? గుడ్డితనం అలుముకుందా? చూపించగలిగిన వాడు, తెరవగలిగిన వాడు. ఆర్థిక విషయాల్లో కనిపించట్లేదా? ఆయన తెరవగలిగిన వాడు. ఏ విషయంలో మనం గుడ్డితనాన్ని అనుభవిస్తున్నామో, చూడలేకపోతున్నామో, క్లియర్ విజన్ మనకు కనిపించట్లేదో, క్లారిటీ మనకు లేదో, వాటిలో క్లారిటీ ఇవ్వగలిగిన వాడు. వాటిలో మన కన్నులకు ఒక దారిని స్పష్టంగా ఆయన చూసే విధంగా చేయగలిగిన వాడు ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చింది. అందుకని కొన్నిసార్లు గుడితనంగా మన జీవితం ఉన్నా మనం ఆరాధించే దేవుడు దాంట్లో దారి చూపించగలడు. సో మొదటి విషయం, చనిపోయిన జీవితం లేపి నిలబెట్టాడు. నిరంతరం కారే జీవితం ఆపి నిలబెట్టాడు. గుడితనం ఏండ్ల తరబడి చూడలేని విషయాల్ని దేవుడు చూసేటట్టు చేశాడు. దేవుడు తెరిచి తర్వాత ఇంకొక జీవితం మనకు కనిపిస్తుంది ఇక్కడ 32వ వచనం. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాణిని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చేది. దయ్యము ఎల్లగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జన సమూహాలు ఆశ్చర్యపడి ఇశ్రాయేల్లో ఇలాగ ఎన్నడూ కనబడలేదని చెప్పుకునేది. తర్వాత ఇంకొక జీవితం, మూగ జీవితం. ఒక వ్యక్తికి మూగవాడు, దానికి తోడు దయ్యం పట్టింది. యేసుప్రభు ఎప్పుడైతే దయ్యాన్ని వెళ్ళగొట్టాడో మూగవాడు మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. మూగవానికి దెయ్యం పట్టింది, దెయ్యం పోయిన తర్వాత మూగవాడు మాట్లాడాడు. కొన్నిసార్లు మూగబోయిన జీవితాన్ని మనం కూడా అనుభవించాల్సి వచ్చింది. కొన్నిసార్లు మన జీవితం మూగబోయింది, మాట్లాడలేం, నోరు తెరవలేం, మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. మూగ జీవితము, మాట్లాడలేము, చెప్పలేము, అనలేము, ఏది కావాలో ఏం చెయ్యాలో ఏం మాట్లాడలేని జీవితం మూగ జీవితం. మూగోడు ఏం మాట్లాడలేడు, ఎంత చెప్తున్నా సమాధానం చెప్పలేడు, ఎవరేమడిగినా చెప్పలేడు. మూగ జీవితం, తలచుకుంటే నిరాశ, నోరు తెరవలేని జీవితం, నోరిప్పి మాట్లాడలేని జీవితం. ఈ వ్యక్తికి ఎప్పుడైతే దెయ్యం వెళ్ళిపోయిందో మూగవాడు మాట్లాడాడు. అసలు ఇలాంటి కార్యము ఎప్పుడు జరగలేదని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కొన్నిసార్లు మన జీవితంలో ఇలాంటి మూగ జీవితం, మాట్లాడలేని అనుభవాల గుండా వెళ్ళాలి, మాట్లాడడం, నోరు తెరవలేని జీవితం గుండా వెళ్ళాల్సి వచ్చింది, మూగపోయిన జీవితం గుండా వెళ్ళాల్సి వచ్చింది, నోరు మూసుకొని ఉండే జీవితం గుండా వెళ్ళాల్సి వచ్చింది, ఎవరితో ఏమి చెప్పలేని జీవితం గుండా వెళ్ళాల్సి వచ్చింది, నోరు తెరిచి మాట్లాడలేని జీవితం గుండా వెళ్ళాల్సి వచ్చింది. మూగబోయిన జీవితం. ఎవరేమంటున్నా, ఎవరేం అడుగుతున్నా, ఎవరేం చెప్తున్నా తిరిగి మాట్లాడలేని జీవితం, సమాధానం చెప్పుకోలేని జీవితం, అడిగే వాటికి ఆన్సర్ లేని జీవితాలు మూగ జీవితం అంటే. కానీ మూగ జీవితంలో దేవుడు మాట్లాడటం ఇచ్చాడు. మూగ జీవితంలో నోరు తెరిచి మాట్లాడి ధైర్యం ఇచ్చాడు. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఈరోజు మూగపోయిన మన జీవితాల్లో ఏ విషయంలో మాట్లాడలేకుండా మూగపోయాము, ఆ విషయాల్లో మూగపోయిన జీవితాల్లో దేవుడు మాట్లాడటం నేర్పిస్తాడు, మాట్లాడటము వినిపింపజేస్తాడు, మాట్లాడడాన్ని చూపిస్తాడు. ఎల్లకాలం మూగపోయినట్టుగానే జీవితాలను ఉంచాడు, ఎల్లకాలం మూగపోయినట్టుగానే బ్రతుకుల్లో ఉంచడు, నోర్లు తెరిచేటట్టు చేస్తాడు, మాట్లాడేటట్టు చేస్తాడు.
ఇక్కడ యేసు చేసిన అద్భుతమైన కార్యాలు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు. చనిపోయిన జీవితంలో మళ్ళీ బ్రతికించాడు. 12 ఏళ్ల నుంచి కారుతున్న బ్రతుకులో నిలుపుదల ఇచ్చాడు. గుడ్డి జీవితానికి వెలుగిచ్చాడు, చూపించాడు. మూగబోయిన జీవితానికి మాటలు ఇచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఇలా చేయగలిగిన వాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు మన జీవితం మూగబోయిన, మన జీవితం గుడ్డి జీవితమైన, మన జీవితం నిరంతరం కారినే బాధ కలుగుతున్నా, ఇంకా మన జీవితం ఇంకా చనిపోయింది, ఇంకా వీటిలో ఆశ లేదు అనే విధంగా ఉన్నా, ఇవన్నీ 4 ఎక్స్ట్రీమ్ బాధలు. అంటే బాధల్లో పీక్స్ బాధలు అనమాట. గుడ్డివాడికి కళ్ళు రావు, మగవాడికి మాటలు రావు. తర్వాత 12 ఏళ్ళైనా ఆ స్రావం ఆగట్లేదు, చనిపోతే మళ్ళీ రారు. అన్ని కూడా చేయలేని పరిస్థితులు, బాగా అవ్వని పరిస్థితులు. ఎన్నోసార్లు మనము మన జీవితాల్లో, మనుషుల జీవితాల్లో, విశ్వాస జీవితాల్లో అన్ని గుడ్డితనం గుండా, ఇలా మూగబోయిన జీవితం గుండా, ఈ నిరంతరం పోగొట్టుకునే జీవితం గుండా, కారే జీవితం గుండా, కొన్ని విషయాలైతే ఇంకా చచ్చిపోయినాయి లేవనే జీవితం గుండా వెళ్లాల్సి వస్తుంది. కానీ ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన మన రక్షకుడు యేసుక్రీస్తు అలాంటి 4 జీవితాల్లో బ్రతికిచ్చాడు, నిలుపుదల ఇచ్చాడు, లైఫ్ ఇచ్చాడు, చూపించాడు, మాట ఇచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా అలా ఇవ్వగలిగిన వాడు. కాబట్టి మాటలను బట్టి కొద్ది నిమిషాల దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన ఆ ప్రభువు, రక్షకుడు, ఆ యేసుక్రీస్తు చనిపోయింది అయ్యా, అయినా నువ్వు వస్తే బాగుపడి. ఈరోజు మన జీవితం చనిపోయినట్టుగా ఉండొచ్చు, మన పరిస్థితులు చనిపోయినట్టుగా ఉండొచ్చు, కానీ దేవుడు వస్తే బాగవుతాం, దేవుడు వస్తే లేస్తాం, దేవుడు వస్తే మాట్లాడతాం, దేవుడు వస్తే చూస్తాం, దేవుడు వస్తే ఏవేవి పోతున్నాయి అవి ఆగిపోతాయి. ఒక 4 కుటుంబాల్లో, 4 జీవితాల్లో, 4 పరిస్థితులు కలిగిన వ్యక్తులు. ఒక్కొక్కరి జీవితంలో ఒకటి ఉంటది. గుడ్డోడికి మాటలొచ్చు కానీ గుడ్డి, రక్తస్రావం కలిగిన వానికి గుడ్డి కాదు, మూగ కాదు, కానీ స్రావం. చనిపోయింది అమ్మాయికి ఒక బాధ, ఆయనకు ఒక బాధ. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క బాధ, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కష్టం, ఒక్కొక్కరి జీవితంలో ఒక శ్రమ. కానీ దేవుడు ఎవరికి వాళ్ళకు కావాల్సింది ఇచ్చాడు. చనిపోయిన వ్యక్తికి బతకాలి, దేవుడు ఆయనకు అది ఇచ్చాడు. స్రావంకార వ్యక్తికి ఆగాలి, ఆమెకు అది ఇచ్చాడు. గుడ్డివాడికి చూపు కావాలి, అది ఇచ్చాడు. మగవాడికి మాట కావాలి, అది ఇచ్చాడు. ఈరోజు మనము ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి, అది ఏదో మనకు తెలుసు దేవుడికి. దాని విషయంలో ఆయన వేయగలిగిన వాడు, దాని విషయంలో ఆయన చేయగలిగిన వాడు. మన రక్షకుడు యేసుక్రీస్తు వారు తన భూమి మీద బ్రతికినప్పుడు జరిగించిన ఈ కార్యాలు, కొన్నిసార్లు ఈ 4 అనుభవాలు గుండా మనం వెళ్ళొచ్చు. గుడి జీవితంగా గుండా, మొగబోయిన జీవితం గుండా, ఎల్లప్పుడూ కారే జీవితం గుండా, ఎల్లప్పుడూ చచ్చిపోయే జీవితం గుండా. కానీ వీటన్నిటిలో కూడా బ్రతికించి, నిలబెట్టి, చూపునిచ్చి, మాట్లాడే విధంగా మనల్ని చేయగలిగిన వాడు ఉన్నాడు. ఆయన ఈరోజు మనం నమ్మిన వాడు, ఈరోజు ఆయన ఆరాధించడానికి యోగ్యుడని మనం చెప్తున్నవాడు. ఇలాంటి దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా, ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకై, ఇలాంటి దేవుణ్ణి మనం తెలుసుకున్నందుకై, ఇలాంటి వ్యక్తి మన జీవితంలో ఉన్నందుకై 2 నిమిషాలు ఆయన మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఇలాంటి దేవునికి మనం ఏమి చెల్లించి ఆయన రుణాన్ని తీర్చుకోలేం. కాబట్టి దేవా, నేను చనిపోయినా బాధపడినయ్యా, నా జీవితంలో అన్ని చచ్చిపోయినా నేను బాధపడినా,
చచ్చిపోయిన వాటికి కూడా జీవం ఇచ్చేవాడు నువ్వని ఆరాధిస్తాను అని చెప్తా. దేవా, ఎప్పుడు కారే కారే కొన్ని సంవత్సరాల బాధ దేవా, ఓట్లేదు, ఆగట్లేదు. నువ్వు ఆపేవాడవు నాయన. అది ఏది కారుతుంది, ఏ విధంగా ఆ బాధ కలుగుతూనే ఉంది. దాని విషయంలో సహాయం చేయగలిగిన వాడు. కొన్నిసార్లు గుడ్డి జీవితం దేవా, తెలియని జీవితం. ఎటు అడుగేయాలో, ఎటు వెళ్ళాలో, ఏం ఆలోచించాలో, మార్గం ఏంటో, గమ్యం ఏందో తెలియదయ్యా. కన్ను తెరిపించేవాడు. కొన్నిసార్లు మూగపోయిన జీవితం దేవా, మాట్లాడలేని జీవితం దేవా, మౌనంగా ఉండే జీవితం దేవా. కానీ మీరు మాట్లాడి నోరు తెరిపించగలిగిన వాడు. మూగపోయిన స్వరాలకి ప్రభా మాట ఇచ్చేవాడు అని చెప్పి కొద్ది నిమిషాలు మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. నా జీవితం ప్రభా ఏ విధంగా ఉన్నా అందులో నువ్వు సహాయం చేయగలిగిన వాడు అని ఈ వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను ప్రభా. ఇలాంటి దేవుడు నాకు ఉన్నందుకు వందనాలని చెప్పి కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించాను. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇలాంటి దేవుడు నాకు ఉన్నందుకు వందనాలు ప్రభా. ఏవి చచ్చిపోయినా బాధ లేదు నాయనా. చచ్చిపోయిన స్థితికి ఏ వెళ్ళినా ప్రభా రావు. వాటిలో మనకు ఆశలు లేవు, అవి తిరిగి రావు. ఆ మనుషులు రారు, ఆ పరిస్థితులు రావు, ఆ డబ్బులు రావు, ఆరోగ్యం రాదు, ఆ విషయాలు రావు. అయిపోయింది వాటితో అని ఏటి గురించి అనుకున్నా సరే దేవా, అవి తిరిగి బ్రతికించి ఇవ్వగలిగిన వాడు దేవా. కొన్నిసార్లు నిరంతరమునైనా కారే బాధే దేవా. మానసికంగా, శరీరపరంగా నొప్పి అనుభవిస్తూనే ఉండాలి. దానికోసం ఎంతో నష్టపోవాల్సి వచ్చింది దేవా. దేవా, నువ్వు వస్తే, నిన్ను ముట్టుకుంటే దేవా అవి కూడా ఆగిపోతాయి. ఈరోజు ఏమేమి మా జీవితం నుంచి కారుతున్నాయి ప్రభా, అవి వ్యర్థంగా వెళ్ళిపోయి మనసును, శరీరాన్ని కృంగదీస్తున్నాయో దేవా. మా జీవితాన్ని మరి బలహీనపరుస్తున్నాయో దేవా. కొన్నిసార్లు మా ప్రేమ కారిపోయి, మా యొక్క సంతోషం కారిపోయి, మా యొక్క మరి ఆర్థిక విషయాల్లో మేము కారిపోయి ఈరోజు ప్రభా బలహీనమయ్యాం. వాటి విషయంలో దేవా మీరు సహాయం చేయగలిగిన వాడు అని మీరు మాకున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం దేవా. కొన్నిసార్లు గుడ్డి జీవితం దేవా, ఏం కనిపించదు, ఏం అర్థం కాదు, ఏమీ తెలియదు ప్రభా. అలాంటి వాళ్ళకు కూడా తెరిపించి, చూపించి ఒక దారిని ఇవ్వగలిగిన వాడు ప్రభా. అది ఏ విషయానికైనా, పనులకైనా, కుటుంబాలకైనా, సంఘానికి, సేవకి ప్రభా, గుడ్డి జీవితాల్లో ఒక మరి ప్రభా వెలుగునిచ్చేవాడు. అలాంటి దేవుడు అయ్యేందుకు కొన్నిసార్లు మూగపోయిన జీవితం, మాట్లాడలేని జీవితానికి ప్రభా, నోరు మెదపలేని జీవితానికి మేము వెళ్ళిపోవచ్చు. అలాంటి పరిస్థితులు మా నోరు తెరవజేసి మా నోటి నుంచి సమాధానము, మాటలు చెప్పుకోగలిగే స్థాయికి నైనా మీరు తీసుకొచ్చేవాడు. నేను స్తుతించి, నేను గణపరిచి, నీ నామాన్ని గొప్ప చేసే స్థాయికి మీరు తీసుకురాగలిగిన దేవుడు. అందుని బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాను. నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము. ఇంత గొప్ప దేవుడు ఇలాంటి జీవితాల్లో ప్రభా నువ్వు చేయగలిగిన వాడు. చనిపోయినా సరే, నిరంతరం కారుతున్నా సరే, గుడ్డి జీవితాలకి, మూగ జీవితాలకి ప్రభా ఇలాంటి వెలుగునిచ్చే దేవుడుగా నువ్వు ఉన్నందుకే వందనాలు. ఇలాంటి దేవునికి మేము ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం దేవా? ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ఈ నా దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.
నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎడల. చెదరిన మనసే నూతనమాయెను. ఉదయించెను నీ కృప నా ఎడల. చెదరిన మనసే నూతనమాయెను. మనుగడయే మరో మలుపు తిరిగేను. నా మనుగడయే మరో మలుపు తిరిగేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. బలచూచకమైనా మందసమా నీకై, బలచూచకమైనా మందసమా నీకై, సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమం నా ప్రాణమాయన. సంఘక్షేమం నా ప్రాణమాయన. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను.
నీ ప్రేమే నన్ను ఆదరించేను. చిన్న వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 73వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. తృతీయ స్కందము ఆసాపు కీర్తన. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములో జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వరకు ఆరాధనలో సాయం చేస్తూ వచ్చారు. ఆరాధన తలంపుల కొరకే వందనాలు. అదేవిధంగా కొన్ని వాక్య తలంపులు మా జీవితాలకు మీరు దయచేయమని కోరుతున్నాను. తద్వారా మేము విశ్వాస జీవితంలో భక్తులు ఎలాగా నాదిరి చూపించారు, వారి అడుగుజాడల్లో మేము నడవడానికి సహాయం చేయమని ప్రభు, అందుకు అవసరమైన వాక్యాన్ని మాకు దయచేయమని కోరుతున్నాను. ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ కీర్తన ఆసాపు రాసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఆసాఫ్ లైఫ్ లో ఒక సిచ్యువేషన్ గుండా వెళ్ళాడు. ఆసాఫ్ లైఫ్, తన జీవితం ఒకసారి తను చూసుకున్నాడు. అదేవిధంగా లోకంలో ఉన్న భక్తిహీనుల లైఫ్ కూడా తను చూసుకున్నాడు. చూసుకొని వాళ్ళని ఎప్పుడైతే చూసుకున్నాడో తను జారిపోయే పరిస్థితికి వచ్చాడు అని స్వయంగా ఆయనే చెప్పాడు. నా పాదాలు జారిపోవాల్సిందే అని కొంచెంలో తప్పాను, నా అడుగులు కూడా జారడానికి సిద్ధమైపోయినాయి. అంటే అతడు తన విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి, నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే భక్తిహీనుల క్షేమము చూశాడంట. భక్తిహీనులకి ఇంత క్షేమం ఉంది, గర్వించే వాళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారని మచ్చరపడ్డాడంట. వాళ్ళకి మరణమందు యాతనలు లేవు, పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలిగే ఇబ్బందులు వాళ్ళకు లేవు, ఇతరులకు పుట్టేటట్లు తెగుళ్ళు వారికి పుట్టట్లేదు. అందుకే వాళ్ళకు గర్వము కంఠహారం లాగా పెట్టుకుందంట, వస్త్రంలాగా బలత్కారాన్ని ధరించుకుంటారు, కొవ్వు చేత కన్నులు పైకెక్కేటి అంటే, హృదయ ఆలోచనలు బయటికి కనపడేటి అంటే, ఎగతాళి చేసే వాళ్ళంట, బలాత్కారంతో జరిగే కీడు గురించి మాట్లాడుకునే వాళ్ళంట, గర్వంగా మాట్లాడే వాళ్ళంట, ఆకాశం తట్టు ముఖాలు ఎత్తేవాళ్ళు, నాలుకలైతే భూ సంచారం అంతా చేసేవాళ్ళు, వాళ్ళ జనాలు వాళ్ళ పక్షాన చేరేవాళ్ళు, తర్వాత వాళ్ళ జలపానం సమృద్ధిగా చేసేవాళ్ళు. ఇంకా దేవుని గురించి వాళ్ళు అనే మాటలు ఏంటంటే, దేవుడు ఎట్లా తెలుసుకుంటాడు, మహోన్నతుడికి తెలివి ఉందా అని వాళ్ళు అనుకుంటారంట. ఇదిగో ఇలాంటి వాళ్ళే భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగా ఉండి ధనవృద్ధి చేసుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ ఎప్పుడైతే చూశాడో, అసలు నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకొని, నా చేతులు నేను కడుక్కొని ఇంత నిర్మలంగా ఉండడం వ్యర్థము అనుకుంటున్నాడు. ఆలోచించడం వల్ల కాలు జారే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇతరులతో మనం పోల్చుకున్నప్పుడు
మనము జారిపోయే పరిస్థితి వచ్చేది. భక్తి అయిన లైఫ్ చూశాడు, తన లైఫ్ చూసుకుంటున్నాడు. నేను ఇంత హృదయాన్ని మంచిగా పెట్టుకొని ఇంత శుద్ధిగా జీవించి ఇంత మంచిగా ఉన్నా, నాకే బాధలు, నాకే కష్టాలు, నాకే ఇబ్బందులు, శ్రమలు, పోరాటాలు. భక్తిహీనులకు బాధలు లేవు, హ్యాపీగా ఉన్నారు. మరణంలో బాధలు లేవు, తెగుళ్ళు లేవు. ఆ గర్వం అంతా ఉన్నా కూడా వాళ్ళకి ఏ బాధ లేదు. ధనోద్ధం చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. నా పరిస్థితి ఏంది ఇలా ఉంది అని ఆలోచించాడు. వాళ్ళని చూశాడు, వాళ్ళతో పోల్చుకున్నాడు, వాళ్ళ జీవితాలకి ఈయన జీవితాన్ని చూసుకున్నాడు. వాళ్ళ లైఫ్ లో జనాలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడే మాటలు దేవుడికే తెలివి లేదు, దేవుడు చూస్తాడా అని దేవుని గురించి అంటున్నారు. చింతగా బ్రతుకుతున్నారు, ఏ దిగులు చింత లేదు. నేను దేవుణ్ణి నమ్ముకొని హృదయం శుద్ధి చేసుకొని చేతులు నిర్మలంగా ఉంచుకొని ఇంత పవిత్రంగా బతికినా అరే అన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు అని ఈయన బాధ. దినమంతా నాకు బాధే, ప్రతి ఉదయమున నాకు శిక్ష. ఒక వ్యక్తి ఆలోచించడం వల్ల, ఇతరులతో కంపేర్ చేసుకోవడం వల్ల కాలు జారే పరిస్థితి, విశ్వాస జీవితంలో సన్నగిల్లే పరిస్థితి వస్తుందని ఈ భక్తుని అనుభవం ద్వారా మనకు అర్థమవుతుంది. వేరే వాళ్ళని చూసినప్పుడు, వేరే వాళ్ళ జీవితాలు చూసినా, వేరే వాళ్ళ పనులు చూసినా, వేరే వాళ్ళ తిండి చూసినా, బట్టలు చూసినా, వాళ్ళ డబ్బులు చూసినా, వేరే వాళ్ళ ఏవైతే మనం చూస్తామో, వాళ్ళ లైఫ్ లో ఉన్న ఏవేవైతే వాళ్ళ హ్యాపీ, వాళ్ళ సంతోషం, వాళ్ళ జనాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు ఏవైతే ఇతరులను చూస్తామో, ఈవెందో వేరే విశ్వాసం చూస్తామో, వాళ్ళకి ఎప్పుడైతే మనం అలా చూస్తామో వెంటనే మనకు నిరాశ వచ్చింది, దిగజారిపోయే స్థితి వచ్చింది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క జీవితం కోసం పిలుచుకున్నాడు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పరిస్థితి కోసం పిలుచుకున్నాడు. పేతురుకు యేసు చెప్పేటప్పుడు కూడా అదే చెప్పాడు. నువ్వు ఇప్పుడు ఇలా ఉంటావు, ముసలివాడు అయినప్పుడు నీకు ఇష్టంగా చోటి తీసుకెళ్లి నేను అన్నం కట్టి ఈ విధంగా చేస్తారంటే యోహాను పరిస్థితి ఏందంటాడు. నీ లైఫ్ గురించి నేను చెప్తున్నా, యోహాను గురించి అతను నేను వచ్చే వరకు ఉండడం నాకు ఇష్టమైతే నీకేంటి అన్నాడు. ఒక వ్యక్తిని ఖడ్గంతో చంపారు, ఒక వ్యక్తిని అదే జైల్లో నుంచి దేవుడు విడిపించాడు. విశ్వాస జీవితంలో అయినా వేరే విశ్వాసకునికి సేవకునికి మధ్య కూడా ఎన్నో వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఒకరి సేవ అభివృద్ధి చెందొచ్చు, ఒకరి సేవ ఉండకపోవచ్చు. ఒకరి జీవితంలో సంతోషం, ఆనందం, అన్ని ఆశీర్వాదాలు ఉండొచ్చు, ఒకరి జీవితంలో వేదన ఉండొచ్చు. ఎట్ ఎనీ టైమ్ డోంట్ కంపేర్ విత్ ఎనీ పర్సన్ ఆర్ ఎనీ బిలీవర్, ఈవెన్ ఎనీ పాస్టర్. ఏ సేవకుతో, ఏ విశ్వాసతో, ఏ లోకంలో ఉన్న ఏ భక్తిహీనుడైన ఏ మనిషితో ఎట్ ఎనీ టైం, ఏ టైంలో కూడా మనం కంపేర్ చేసుకోకూడదు అని భక్తుడి జీవితం ద్వారా చెప్తున్నట్టు. కంపేర్ చేసుకున్నప్పుడు, అలా చూసినప్పుడు నా కాళ్ళు జారడానికి సిద్ధమైపోయినా, ఇంకా నా భక్తి ఎందుకు వదిలేద్దాం అనుకున్నా, పవిత్రంగా బతికే జీవితం వదిలేద్దాం అనుకున్నా, అడుగులు జారడానికి వెళ్ళిపోయినాయి అంతే. ఇంకా అంతగా నా మైండ్ ఇంకా వెళ్ళిపోయింది డీప్కి. ఈరోజు చూడాల్సిందే ప్రభు. కొన్ని మన జీవితంలో తీసివేశాడంటే we have to praise him. కొన్ని ఇవ్వలేదంటే దేవుని స్తుతించాలి. మన ఆశలు పోయినాయంటే దేవుని స్తుతించాలి. మన గోల్స్ సక్సెస్ కాలేదంటే దేవుని స్తుతించాలి. మనము వేసుకున్న ప్లాన్స్ సక్సెస్ కాలేదంటే దేవుని స్తుతించాలి. మనం అనుకోనివి ఏవేవి జరిగినా దేవుని స్తుతించాలి. ఎందుకంటే he has the better plan, better than us. దేవుడు మనకంటే, మన ఆలోచనల కంటే, మన ప్లాన్ల కంటే బెటర్ గా చేయగలడు. ఈవెన్ దో హి హాస్ ప్లాన్ బి ఆల్సో. ఆయన ఒకటి ఫెయిల్ అయినా మరొక అవకాశాన్ని, మరొక ఆలోచన కలిగి ఉండేవాడు. వాళ్ళలాగా తిండి ఇవ్వకపోయినా, డబ్బులు ఇవ్వకపోయినా, ఆస్తులు ఇవ్వకపోయినా, పేరు ఇవ్వకపోయినా, ప్రఖ్యాతులు ఇవ్వకపోయినా, జనాల్ని ఇవ్వకపోయినా, ఘనతని ఇవ్వకపోయినా, ఈవెన్ దో వేరే విశ్వాసంతో పాటు ఏ విషయంలో మనం కంపేర్ చేసుకున్నా,
ఏమి లేకపోయినా ఆ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో దిగజారే స్థితి దగ్గర ఉంది అని అర్థం. నేను అదే చెప్తున్నా, నేను ఆలోచించా, వాళ్ళని చూసా. డోంట్ లుక్ ఎట్ దెమ్, డోంట్ సీ దెమ్. వాళ్ళని చూడకూడదు, వాళ్ళ గురించి ఆలోచించకూడదు. మనం చూడాల్సిందే ప్రభు వైపు చూసినప్పుడు, ప్రభు నడిపించే మార్గాన్ని చూసినప్పుడు, ప్రభు ఏ విషయాలు కూడా తీసుకెళ్తున్నాడో చూసినప్పుడు, ఏవి మన జీవితానికి అనుమతించాడో మనం చూసినప్పుడు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, నాకే ఎందుకు ఇస్తున్నాడని, ప్రభు ఎందుకో ఈ జీవితంలో నడిపిస్తున్నాడో చూసినప్పుడు మనం ఏ విధంగా కంప్లీట్ చేయము, ఏ విధంగా దిగజారు. అదే వేరే వాళ్ళతో చూసుకుంటే జారిపోయే అవకాశం ఉంటది, జారిపోయే స్థితికి వస్తాం. మన ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, యేసుప్రభువుని చూసినప్పుడు, యేసుప్రభువు అన్ని ఏ విధంగా ఈ లోకంలో జీవితంలో మరి బ్రతికాడో ప్రతి దానికి ఆయనే మాదిరి. ఆస్తిపాస్తులు లేవు, పేరు ప్రఖ్యాతులు లేవు, లోకంలో ఏవి ఆయన సంపాదించుకోలేదు. మరణంలో కూడా ఎంతో వేదన శ్రమ అనుభవించి చనిపోయాడు. చచ్చిపోయేటప్పుడు కూడా ఎగతాళి చేశారు, తిట్టారు, ఉమ్మేశారు, కొట్టారు. ఒక మనిషిని కదా చంపి పడేశారు. ఒక భక్తిహీనతో పాటు మరణానికి ఆయన సిద్ధం చేశారు. దొంగలతో సిలువేశారు అవమానకరంగా. వాళ్ళు దొంగల మధ్యలో నిలబెట్టారు ప్రభువుని తీసుకెళ్ళి. కానీ దేవుణ్ణి మనం ఎప్పుడైతే చూస్తామో యేసు ప్రభువుని, మనకు ధైర్యం వస్తుంది, ఆనందం వస్తుంది. పౌలు గారు మురికిగా పెంటగా ఎంచబడ్డాడు, ఎన్నోసార్లు ఆకలి దప్పులు దిగను వేదంతో కొండ వెళ్ళాడు. నిందించబడి, దూషించబడి, తిట్టించుకొని వాళ్ళు సేవ చేస్తూ వచ్చారని చెప్తారు. భక్తులు మనకు మాదిరి. ఎంతో మందిని మనం భక్తులను, భక్తి నడిచిన మార్గంలో నడిచిన వాళ్ళు చూసుకున్నప్పుడు ప్రభులో జీవించడానికి ధైర్యం వస్తుంది. అదే భక్తిని వేరే వాళ్ళని చూసుకున్నప్పుడు మనకు నిరాశ వచ్చింది. అందుకని ఆలోచించడం వల్ల వాళ్ళు జారే పరిస్థితి, ఆలోచించడం వల్ల దిగజారే పరిస్థితి, ఆలోచించడం వల్ల దేవుడి నుంచి విడిపోయే పరిస్థితి వస్తుంది. జస్ట్ మిస్ అయ్యాను అని చెప్తున్నాడు. అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయం. ఆలోచించాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు, లేదా వేరే వాళ్ళది కంటబడి చూసినప్పుడు మనకు లేదే అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇది ఆత్మీయ, శరీర, మానసిక, ఆరోగ్య, ఆర్థిక ఏ విషయానికి సంబంధించింది అయినా అది వాళ్ళకి ఇచ్చాడు, మనకి లేదు అంతే. అది దేవుణ్ణి బట్టి మనం కలిగి ఉండాల్సిన ధైర్యం, ఆ విషయంలో మనం దేవుణ్ణి చూడాల్సిన అనుభవం. తర్వాత 14 నుంచి ఒక మాట చెప్తున్నాడు, దినమంతా నాకు బాధ కలుగుతుంది, ప్రతి ఉదయమున నాకు శిక్ష కలుగుతుంది. ఇలాగ ముచ్చటెందునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడను అగుదును. అయినను నేను దీన్ని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలానికి పోయి వారి అంతం గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. నిశ్చయంగా నువ్వు వారిని కాలు జారు చోటనే ఉంచావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహా భయము చేత వారు కడముట్ట నశించుదురు. మేల్కొన్నవాడు తన కన్న కలమర్చిపోనట్లు ప్రభా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించువు. నా హృదయం మచ్చరపడేను ప్రభా, నా హృదయాంతరంలో నేను వ్యాకుల పడి తిని, నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిలో మృగము వంటి వాడునైతిని. అయినా నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నా, నా కుడి చేయి నీ పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తర్వాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకున్నావు. నేను ఆలోచించాడు, ప్రతి ఉదయం బాధే, ప్రతి రోజు శిక్షే, దినమంతా బాధే, ప్రతి ఉదయము శిక్ష. ఇట్లా మాట్లాడతాను, వచ్చే వంశాలకి ఇలా చెప్పుకుంటాను అనుకుంటే నేను మోసం చేసినట్టే. భక్తిహీనులకే లైఫ్ బాగుంది, శుద్ధ హృదయులకు బాధే శిక్ష అని నేను చెప్పుకుంటే మోసం చేస్తాను. అందుకే ఈ విషయం గురించి నేను ఆలోచించి దేవుని సన్నిధిలో తెలుసుకునే వరకు నాకు ఇది ఇష్టంగా ఉన్నది, ఆయాసంగా ఉంది, ఇబ్బందిగా జీర్ణించుకోలేకపోతున్నా దీన్ని.
అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆలోచించానో వాళ్ళు జీవితాలు కాలు జారిపోతున్నాయి. యాక్చువల్ గా మొదట్లో ఏం చెప్తున్నాడు, నేను కాలు జారే పరిస్థితి ఉంది అంటున్నాడు. చివరికి వాళ్ళ గురించి అర్థమయ్యాక ఏం చెప్తున్నాడు, వాళ్ళు కాలు జారే చోటు ఉన్నారు. ఈయన అనుకునేటప్పుడు అమ్మయ్య నేను సేఫ్ అనుకుంటాను, నేను కాలు జారే పరిస్థితి బయటపడ్డా, వాళ్ళని దేవుడు కాలు జారి చోటు ఉంచాడు. దేవుడు వాళ్ళ కడముట్ట నశించే స్థితిలో ఉంచాడు. కళ్ళ మర్చిపోయేటట్టుగా దేవుడు వాళ్ళ బ్రతుకులను తృణీకరిస్తాడు లేవగా అని విషయంలో నేను మత్సరపడ్డ పశువులాగా ప్రవర్తించానన్నాడు. ఒక పశువు లాంటి ఒక మృగములాగా ప్రవర్తించాను. అంత తెలివి లేదు. ఒక పశువులాగా ఒక మృగములాగా ఆలోచించాను దేవాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. నేను విషయాలు వాళ్ళలాగా ఆలోచించాను దేవా, వాళ్ళలాగా నేను ఆలోచించకని వారి లైఫ్ ఎండింగ్ చూస్తున్నప్పుడు నాకు తెలివి వచ్చింది. ఈరోజు ప్రభు దగ్గర మనం ఆలోచించాల్సిన విషయం, ప్రతిదినం ఎంత దుఃఖం కలిగినా, ప్రతిదినం ఎంత శిక్ష వచ్చినా, ప్రతిదినం ఎంత అవమానం గుండా వెళ్ళాల్సి వచ్చినా, ప్రతిదినం ఎంత నష్టం గుండా వెళ్ళాల్సి వచ్చినా, అంతంలో ఏం జరగబోతుంది, ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు ఏం జరగబోతుంది, మరణానికి వెళ్ళినప్పుడు ఏం జరగబోతుంది, ప్రభు దగ్గర నిలబడినప్పుడు ఏం జరగబోతుంది, ఇతరులతో పాటు మనం ఒకరోజు ఆయన దగ్గర నిలబడినప్పుడు వాళ్ళకు మనకి వేసే ప్రతిఫలం, వాళ్ళకు మనకి ఇచ్చే శిక్ష, వాళ్ళకు మనకి ఇచ్చే ప్రభు యొక్క బహుమానాన్ని మనం చూడాలి, అంతం చూడాలి. అందుకని నా కోసం ప్రాణం పోగొట్టుకుంటే దక్కించుకుంటానన్నా, నా సిలువను ఎత్తుకొని వెంబడిస్తే నా శిష్యుడు అన్నాడు. నా కోసం అందరిని వదిలిపెడితే తప్ప నా శిష్యులు కాలేరన్నా. కొంతమంది వదిలిపెట్టాలి, కొంతమంది కలిగి వెంబడిస్తారు, కొంతమంది పోగొట్టుకోవడానికి అనుమతిస్తాడు, కొంతమంది కలిగి ఉండడానికి అనుమతిస్తాడు, కొంతమంది అనారోగ్య పాలై చచ్చిపోతారు, కొంతమంది ఆరోగ్యంగా చచ్చిపోతారు. కొన్ని అనుమతిస్తాడు దేవుడు, కొన్ని అనుమతించినప్పుడు వాళ్ళ అంతము ఎలా ఉండిద్దో చూసుకోవాలి. ప్రజెంట్ లైఫ్ లో క్షేమం లేదని, అభివృద్ధి లేదని, ఆస్తి లేదని, పేరు లేదని ఇతరుల విశ్వాసం చూసుకొని నిరాశ చెందితే అంతంలో దేవుడిచ్చే బహుమానాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. మనం చూడాల్సింది అంతం. పౌలు గారు అదే చెప్తాడు, క్రీస్తు విమర్శ దినమున ప్రతిదీ వెలుగులోనికి తెచ్చినప్పుడు తగిన మెప్పు ఘనత దేవుని వల్ల కలిగింది. నేను విమర్శించుకోను, నేను విమర్శించుకున్న నాకేం తప్పు కనిపించదు, అయినా సరే నేనైతే మొదలు అనుకోను. ప్రభు యొక్క తీర్పు వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తా అంటున్నాడు. తీర్పు వచ్చేంత వరకు తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. ఇక్కడ లైఫ్ ని బట్టి, ఇక్కడ జరిగే అభివృద్ధిని బట్టి, కానీ ఇక్కడ జరిగే నష్టాలను బట్టి, కష్టాలను బట్టి ఒక వ్యక్తిని మనం తీర్పు తీర్చలేము. ఒక వ్యక్తి మంచి చూడని చెడ్డోడని సర్టిఫికేట్ ఇవ్వలేము. ఏ వ్యక్తికి ఎంత బహుమానం ఇస్తాడమని ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ వ్యక్తి కూడా ఇదంతా బాధగా ఉంది, ఇక్కడ నా లైఫ్ ఇలా ఉంది, వాళ్ళ లైఫ్ అలా ఉంది. మరి లాస్ట్ కి వెళ్ళి లాస్ట్ లో ఏం జరుగుతుందో ఆయన తెలుసుకునేంత వరకు కష్టంగా అనిపించింది. అప్పుడు పశువులాగా ఆలోచించుకున్నాను, మృగంలాగా ఆలోచించుకున్నాను, తెలివి వచ్చి వద్దు ప్రభు, లాస్ట్ ఏం జరిగింది, నువ్వు వచ్చినప్పుడు నిలబడినప్పుడు ఏం జరిగింది, లోకపరంగా నేను ఎలా ఉన్నా వాళ్ళను, నాకేముంది వాళ్ళకేముంది, ఇక్కడ కాదు కంపారిజను, నువ్వేమివ్వబోతున్నావు. ఆ రోజు మనం తలంచుకున్నప్పుడు బాధను, శిక్షను సంతోషంగా అనుభవిస్తాం. బాధ అయినా, శిక్ష అయినా సంతోషంగా వెళ్తాం. ఎందుకంటే నేను ఎల్లప్పుడూ నీ దగ్గర ఉన్నా, నీ కుడి చేయి పట్టుకొని ఉన్నా, నువ్వు నడిపిస్తావు, తర్వాత మహిమలో చేర్చుకుంటావు. ఇది నా ధైర్యం. ఎండింగ్ ఆలోచించాడు. బాధ, శిక్ష, శ్రమ, ప్రతి దాని వెనకాల ఎండింగ్ మనం ఆలోచించినప్పుడు ఆ శిక్ష, శ్రమలు తట్టుకోవడానికి ధైర్యం వస్తుంది. ఇక్కడ భక్తిలో ఎండింగ్ ఆలోచించిండు, తన ఎండింగ్ ఆలోచించాడు. వాళ్ళ ముగింపు ఆలోచించాడు, తన ముగింపు ఆలోచించాడు. నన్ను నడిపిస్తావు, మహిమలో చేర్చుకుంటావు, వాళ్ళు కాలు జారి చోటు ఉన్నారు. అలాగే ఈ లోకంలో ప్రతి మనిషితో, డబ్బులు ఉన్న వాళ్ళతో, ఆస్తులు, పేరు, ప్రఖ్యాతి, జాబ్, వేరే ఏ కంపారిజన్ అన్న చేసుకో ఎవరితోనన్నా, లాస్ట్ లో నేనే ఆడుండబోతున్నా, వాళ్ళే ఆడుండబోతున్నా. లాస్ట్ కి వాళ్ళు ఏం తీసుకెళ్తారు, నేనేం తీసుకెళ్తాను. లాస్ట్ వాళ్ళు ఎక్కడుంటారు, నేను ఎక్కడుంటాను.
అల్టిమేట్ గా ఏం జరగబోతుంది అని మన మైండ్కి వచ్చినప్పుడు ఆ విషయాల్లో మనం బాధని, శ్రమని, దుఃఖాన్ని, పౌలు గారు, యేసు ప్రభు వారు తన ఎదుట ఉన్న ఆనందం కోసం వారు సంతోషంగా అనుభవించినట్టుగా మన జీవితాల్లో మనం అనుభవించగలమని ఈ కీర్తనకారుని ద్వారా మనకు అర్థమవుతా ఉంది. తర్వాత ఇంకొక అద్భుతమైన మాట ఈ వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఈ జీవితంలో 25వ వచనంలో చెప్తున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఉంది ఏది నాకు అక్కర్లేదయ్యా. వాట్ ఈస్ సచ్ రెవల్యూషన్ అన్నమాట. ఎంత అద్భుతమైన ప్రత్యక్షత పొందాడంటే, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవ్వరు లేరు, నువ్వు నాకుంటే లోకంలో ఉంది నాకు అక్కర్లేదు. ఎప్పుడు చెప్పాడు ఇది? భక్తిహీనుల జీవితాలు చూసుకొని, వాళ్ళ అభివృద్ధి, ఆశీర్వాదాల లైఫ్లన్నీ చూసి, లోకపరంగా వాళ్ళు ఎలాంటి స్థితులు అనుభవిస్తున్నారో చూసుకొని, తర్వాత తెలుసుకొని ఒక మంచి మాట ఏం చెప్తున్నాడంటే, ఆకాశం ముందు నువ్వు నాకున్నావు, నాకు నువ్వు తప్ప ఎవ్వరు లేరయ్యా. ఆకాశంలో నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు, నువ్వు నాకుంటే లోకంలోది ఏది నాకు అక్కర్లేదయ్యా. నువ్వు నాకుంటే లోకంలో ఏది అక్కర్లేదయ్యా. నా డబ్బులు అక్కర్లేదు, లగ్జరీ లైఫ్ అక్కర్లేదు, ఆ పేరు అక్కర్లేదు, ఆ సంతోషాలు అక్కర్లేదు, లోకంలో ఉన్న ఏవి నాకు అక్కర్లేదయ్యా. నువ్వు ఉన్నావయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా. ఎంత అద్భుతమైన మాట. ఒక వ్యక్తి బలంగా దేవుల్లో బ్రతకడానికి, నువ్వు నాకున్నావు ఆకాశంలో, నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వు ఉంటే నాకు ఏది అక్కర్లేదు. లోకంలోది, ఆకాశంలోనే నువ్వు ఉన్నావు, నాకు భూమిలోది అక్కర్లేదు, లోకంలోది అక్కర్లేదు, లోకంలోది నాకు అక్కర్లేదు. ఎవరు లేరు, నువ్వు తప్ప, నువ్వుంటే నాకు అక్కర్లేదు. 3 మాటలకి, ఎవరు లేరు నువ్వు తప్ప, ఎవరు లేరు నువ్వు తప్ప, నువ్వు ఉంటే ఏది అక్కర్లేదు. ఎవరు లేరు నువ్వు తప్ప, నువ్వుంటే ఏది అక్కర్లేదు నాకు. అంటే నువ్వు తప్ప నాకు ఏది అక్కర్లేదు. అత్యున్నతంగా ఆలోచించిన ఒక మహాభక్తుడు ఆసాపు వేరే వాళ్ళ జీవితాలను చూసుకొని నిరాశపడి, తనకొచ్చే బాధ, శిక్ష, నష్టం, కష్టాన్ని చూసి, ఈ బతికెందుకు, ఈ హృదయాన్ని శుద్ధి చేసుకొని ఇంత చేయడం ఎందుకు, ఇంత చేసిన ఇదే అవమానం, ఇదే బ్రతుకు, ఇదే నరకం, ఇదే జీవితం అని వేదన చెంది చివరికి ముగింపు జీవితాన్ని ఆలోచించుకొని, ఇక మిగిలిన జీవితాన్ని ఎలా బ్రతకాలో ఒక డెసిషన్కి వచ్చాడు. అది నువ్వున్నావు, నువ్వుంటే ఏది నాకు లోకంలో వద్దు అక్కర్లేదు ప్రభువా, నాకుంటే లోకంలో ఏది అక్కర్లేదు. ఈరోజు ప్రభువు మనకుంటే చాలు. కట్టుకోవడానికి లేకపోయినా, తినడానికి లేకపోయినా, ఉండడానికి లేకపోయినా, మనుషులు లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, జనాలు లేకపోయినా, గౌరవాలు, మర్యాదలు లేకపోయినా, ఉన్నావు చాలు. నీ సన్నిధి ఎంతో మేలు, నీతో ఉంటే జీవితం అనుబంధం, నువ్వు నా ప్రాణం. కొన్నిసార్లు నువ్వు లేకుండా ప్రాణంతో ఉండడం కంటే ప్రాణం పోవడం కూడా మేలు అని ఒక గొప్ప అనుబంధం చెప్తున్నాడు. నువ్వు నాకున్నా, నువ్వు ఉంటే ఏది నాకు అక్కర్లేదయ్యా, ఏది వద్దయ్యా, ఉన్నావు చాలు. నువ్వు ఇస్తే కట్టుకుంటా, ఇస్తే తింటావు, ఇస్తే పడుకుంటా, ఇస్తే జీవిస్తానయ్యా ఏ ఊపిరి, లేదంటే నీ దగ్గరికి వచ్చేస్తా. ఒక గొప్ప అనుభూతి. ఇతరులతో పోల్చుకోకుండా, ఇతరులకు కలిగినట్టు మనం ఆశించకుండా, ఇతరులతో ఉన్నది కావాలని కోరుకోకుండా, భక్తుని తీర్మానం, నాకెందుకయ్యా అదంతా, నువ్వు నాకున్నావు, ఏది అక్కర్లేదు.
తర్వాత ఇంకొక మాట 26వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినా దేవుడు నిత్యము నా హృదయానికి ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఒక అద్భుతమైన మాట ఏమన్నాడంటే, సరే నువ్వు ఉన్నావు, నాకు అక్కర్లేదు. ఈ జీవితంలో నా హృదయము శరీరం క్షీణించిపోని నువ్వు నాకున్నావు. నా హృదయానికి నిత్యము ఆశ్రయ దుర్గంగా ఉన్నావు. శరీరము హృదయము క్షీణించినా కూడా నువ్వు నాకున్నావు. నా హృదయానికి నువ్వు ఉన్నావు. అందుకే పౌలు గారు కూడా అంటారు, మా బాహ్య పురుషుడు దినదినము కృషిస్తున్నా, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము కనిపించే వాటిని చూడట్లా, క్షణం మాత్రం ఉండే శ్రమ మాకు అత్యధికమైన మహిమ భారాన్ని కలుగజేస్తుంది. కనిపించేవి నిత్యములు, కనిపించనివి నిత్యములు. అందుకే ఈ గుడారంలో మేము మూలుగుతున్నామని చెప్తాడు. అదే ఇక్కడ ఈ భక్తులు చెప్తున్నాడు, నా హృదయం క్షీణించిపోనయ్యా ఈ లోకంలో, నా శరీరం క్షీణించి ఇట్టే చచ్చిపోని. యోబు గారు కూడా శరీరము హృదయము క్షీణిస్తున్నా దేవుని ఒక మాట అనడానికి ధైర్యం చేయలేదంటే, నా దేవుడు సజీవుడు, నేను ఆయన చూస్తాను అనే ఒక నిరీక్షణతో ఉన్నాడు. భక్తులు చెప్పిన అనుభవాలు ఇవి, భక్తులు నడిచిన మార్గాలు ఇవి. ఆసాపు కూడా అలాంటి ఒక మాట చెప్తున్నాడు, నా హృదయము శరీరము క్షీణించని, అనారోగ్యాలతో శరీరం క్షీణించని, ఆవేదనలు మనసును క్షీణింపజేయని, హృదయం బద్దలైపోని, శరీరం క్షీణించని, నాకు నిత్యము నా హృదయానికి దగ్గరగా నువ్వు ఉన్నావు. నా హృదయము క్షీణించిన, నా శరీరం క్షీణించిన, నా లైఫ్ లో నువ్వు ఉన్నావు. నా హృదయానికి దగ్గరగా నువ్వు ఉన్నావు. అందరు చెప్పలేరు ఈ మాట. శరీరము క్షీణించి కృషిస్తుంటే, హృదయము క్షీణించి మరి హృదయం బద్దలైపోతుంటే, శరీరం బద్దలైపోతుంటే, దేవుణ్ణి అంటి పెట్టుకుని బతికే బతుకు చాలా తక్కువ మంది చేయగలిగేది. అన్ని విషయాలతో హృదయం క్షీణించి, అన్ని విషయాలతో శరీరం క్షీణించే బ్రతికే బ్రతుకుతూ కూడా దేవుల్లో బ్రతకడం అనేది చాలా కష్టమైన బ్రతుకు. కానీ ఒక అద్భుతం చెప్తున్నాడు, నా హృదయము శరీరము క్షీణించిపోయినా నా హృదయానికి దగ్గరగా నా ఆశ్రయ దుర్గంగా ఉన్నావు, నా స్వాస్థ్యం నువ్వయ్యా అని చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట. దేవునితో భక్తి అంటే శరీరానికి ఆత్మకి సంతోషము ఉండొచ్చు, కొన్నిసార్లు నరకం గుండా వెళ్ళాలి. నా ప్రాణము మరణమయ్యేంత వేదన పడుతుందని రక్షకుడు ఈ దేవుడు చెమటలాగా రక్తాన్ని చిందించినాడు. దినము చచ్చిపోతున్నాను అన్నాడు పౌలు గారు. శరీరము మనస్సు క్షణం చచ్చిపోయే జీవితం గుండా వెళ్తున్నా ప్రభుతో ఉండగలగాలి. అదే ఆసాపు అనుభవం ఈరోజు మన అనుభవం అవ్వాలి. అన్ని చూసి చెప్పిన మాట. తర్వాత ఇంకా ఫైనల్ గా ఆయన ఏం చెప్పాడంటే, నేను విసర్జించే వాళ్ళు నశిస్తారు, నిన్ను విభజించేవారు అందరు నువ్వు సంహరిస్తావు. నాకైతే దేవుణ్ణి పొందే ధన్యకరము నీ సర్వకార్యాలను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు చొచ్చి ఉన్నాను. నాకైతే దేవుణ్ణి పొందే ధన్యకర. In my life, I have high privilege to have God in my life. నా జీవితంలో ఒక గొప్ప ఆధిక్యత ఏందైనా ఉందా అంటే, నా జీవితంలో నా దేవుడు ఉన్నాడు. నా దేవుణ్ణి నేను పొందాను. నా దేవుడు నాతో ఉన్నాడు. ఆయన కార్యాలను నేను తెలియజేయడానికి ఆయన సన్నిధికి నేను వస్తాను. నా దేవుడు నా లైఫ్ లో ఉన్నాడు.
నాకైతే నా దేవుడు నా లైఫ్ లో ఉన్నాడు. దేవుణ్ణి పొందే ధన్యత నాకుంది. దేవుణ్ణి కలిగి జీవించే ధన్యత ఉంది. దేవునితో మాట్లాడే ధన్యత ఉంది. దేవుని దగ్గర చెప్పుకునే ధన్యత ఉంది. దేవుడు నాకు చెప్పే ధన్యత ఉంది. నా జీవితంలో నేను దేవుణ్ణి కలిగి ఉండే ధన్యత ఉంది. చాలా ఈ లైఫ్ కనుక్కున్నాడు. నా దేవుణ్ణి పొందే ధన్యత. నాకు ఆస్తి రాకపోని, ఐశ్వర్యం రాకపోని, నేను కోరుకున్న జాబ్ రాకపోని, నేను కోరుకున్న లైఫ్ రాకపోని, నేను కోరుకున్న మనుషులు నాతో ఉండకపోని, నేను అనుకున్న పరిస్థితులు నా మీదకి రాని, నాకు దేవుని పొందే ధన్యత ఉంది. చాలా ఐ యాక్సెస్ విత్ గాడ్. ఐ హ్యావ్ యాక్సెస్ విత్ గాడ్. నన్ను దేవునితో అటాచ్ అయ్యే, దేవుణ్ణి పట్టుకోగలిగే, దేవుణ్ణి ముట్టుకోగలిగే, దేవుని దగ్గరికి వెళ్ళగలిగే, దేవునితో ఉండగలిగే ధన్యత నాకుంది. దేవుణ్ణి అనుభవించగలిగే ధన్యత, దేవుణ్ణిలో ఆనందించగలిగే ధన్యత, దేవుణ్ణిలో ఆ మధుర అనుభవాలు పంచుకునే ధన్యత, దేవునితో అడుగులేసుకోవడానికి, దేవుడు చెప్పేది వింటూ ఆయన చేయి పట్టి నడుచుకోవడానికి నాకు ఒక హై ప్రివిలేజ్ ఉంది. నాకైతే దేవుణ్ణి పొందే ధన్యత ఉంది. అదే నన్ను విసర్జించే వాళ్ళందరూ వెళ్ళిపోతారు, విసర్జించే వాళ్ళందరూ సంహరించబడతారు. కానీ నాకైతే దేవుని పొందే ధన్యత. ఈరోజు మనము దేవుణ్ణి పొందామంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఘనత కంటే, ప్రతి అవార్డు కంటే, ప్రతి బహుమానం కంటే, ప్రతి పేరు కంటే, ప్రతి ప్రఖ్యాతి కంటే దేవుణ్ణి పొందాను అనే ఒక ధన్యత ఎంతో గొప్పది. ఈ లోకంలో దేన్ని దాంతో సరిపోవచ్చు. నాకైతే దేవుని పొందే ధన్యత నాకుంది అనే ఒక ధన్యత కంటే గొప్పది ఏదీ లేదు. దేవుణ్ణి కలిగి ఉండడం, దేవునితో జీవించడం అనే ధన్యత ఈ లోకంలో ఉన్న ప్రతి దానికంటే కూడా విలువైంది. అందుకే భక్తుడు అనుభవించాడు, తెలుసుకున్నాడు. తెలుసుకొని వాళ్ళకి అలా జీవితం ఉంది, నాకు లేదు. వాళ్ళకేం హ్యాపీ ఉంది, నాకు రోజంతా బాధ. కానీ ముగింపులో వాళ్ళకలా ఉంది. కానీ నన్ను మహిమలో చేర్చుకుంటాను. అందుకే ఆకాశంలో నువ్వు తప్ప నాకు లేరు ఉంది కాబట్టి నాకు లోకంలో ఏది ఉంది. నా శరీరం క్షీణించిన, మనసు క్షీణించని, నేను నా హృదయానికి దగ్గరగా ఉన్నా. వేరే వాళ్ళు నేను విసర్జిస్తారు, నీకు దూరం అవుతారు. కానీ నాకైతే నేను ధన్యత జారే స్థితి నుంచి దేవుణ్ణి పొందే స్థితికి వచ్చాడు. మొదటి వచ్చిన నేను జారిపోయే స్థితిలో ఉన్నాను అని చెప్పిన వ్యక్తి నా దేవుణ్ణి పొందే స్థితిలో నేను ఉన్నాను అని ముగిస్తూ వచ్చినాను. ఈరోజు జీవితంలో ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినా, ఏం జరుగుతున్నా, లోకపరంగా వేరే వాళ్ళతో ఏ పోల్చుకున్నవి లేకపోయినా, ఈవెన్ ఒక దేవునితోనే మన జీవితం గడపడానికి లోకంలో ఏది కోరుకోకుండా, ఈవెన్ శరీరం ఆరోగ్యం క్షీణించిన, లోకంలో నాకు వద్దు, నా బతుకు నేను బతుకుతాను అన్నా కూడా సాతాను వదిలిపెట్టలే. యోబుని శరీరం మీద కూడా దెబ్బేశాడు, అన్ని పోగొట్టినా కూడా. ఆరోగ్యము మనసును క్షీణింపజేసి అన్ని పోగొట్టిన ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఈ రెండింటిని పోగొట్టాడు. అయినా భక్తుడు దేవునికి దగ్గరగా ఉన్నారు, దేవుని పొంది జీవించారు. దేవుడు ఉన్నాడు నాకు చాలు అనే ఒక ఆ సాటిస్ఫాక్షన్ తో బతికారు. రోజు ఇలాంటి బ్రతుకుతో మన జీవితాలు ముగించబడాలని రోజు వర్తమానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంత గొప్ప అనుభవాలు దేవా ఆసాపు జీవితంలో నుంచి రోజు మా దృష్టికి తీసుకొని వచ్చావు ప్రభా. ఈ లోకంలో ఒక వ్యక్తి ఎలా బ్రతకాలో ప్రభా, అయినా వేరే వాళ్ళ జీవితాన్ని చూడకుండా, పోల్చుకోకుండా ప్రభా, శిక్ష బాధ కలుగుతున్నా సరే దేవా, అందులో కూడా దేవా నీ కొరకు మేము ఎలా జీవించాలో దేవా నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ముగింపులో ప్రభా ఏం జరుగుతుందని, ముగింపు గురించి మేము ఆలోచించడానికి
మీరు ఇస్తున్న కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాను దేవ. తండ్రి, ముగింపులో మేము ఎక్కడ ఉంటామో వాళ్ళు ఎక్కడ ఉంటారో దేవా, అదే మేము ఈ లోకంలో చూడాల్సింది. అరితిగా చూస్తూ ముందుకెళ్ళడానికి సహాయం చేయి తండ్రి. అదే విధంగా నా ప్రభా, నువ్వు ఆకాశంలో నువ్వు తప్ప ప్రభా ఎవరు లేరు నాయన. ఉంటే లోకంలో ఏది అక్కర్లేదు, మాట వరుస కాదు ప్రభా, ఇలా బ్రతకడానికి నేర్పించు తండ్రి. ఏది అక్కర లేదు, నాకు అవసరం లేదు అనే బ్రతికే జీవితాన్ని నాకు ఇవ్వమని కోరుతున్నాను దేవా. శరీరము క్షీణించి హృదయము క్షీణిస్తున్నా, నీతో జీవించే జీవితాన్ని దయచేయి ప్రభా. దేవా, నిన్ను పొందే ధన్యత ఎంతో మందికి లేదు దేవా, నాకైతే నిన్ను పొందే ధన్యత ఉంది ప్రభా. నేను నిన్ను కలిగి ఉండే ధన్యత ఉంది, నీ సహాయం పొందే ఆ ధన్యత, నువ్వు మాట్లాడితే వినే ధన్యత ప్రభా, నువ్వు నడిపించే ధన్యత, నువ్వు కాపాడే ధన్యత, నడిపించే ధన్యత అడుగడుగున అనుక్షణము ప్రభా. నందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇలాంటి దేవుణ్ణి నేను పొందినందుకై వందనాలు. ఎంతో మందికి ధన్యత మీరు ఇచ్చినందుకై వందనాలు. ఇలాంటి లోకపరమైన జీవితం గుండా వెళ్తున్నప్పుడు ప్రభా, ఈ ఆసభ లాంటి అనేక పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవా, అంతాన్ని చూడడానికి ప్రభా, మిమ్మల్ని చూడడానికి ఆ భక్తుడు అనుకున్నట్టుగా ఏది అక్కర్లేదని, క్షీణించిన నువ్వేనని, నిన్ను పొందడమే ధన్యత అని బ్రతకడానికి నాకు సార్వత్రిక సంఘాలకి ప్రభా అంటే మనసును దయచేయమని కోరుతున్నాను ప్రభా. ఇంతవరకు ఆరాధన సాయం చేసి వచ్చిన పాటలు, ఆరాధన మాటలు, అదేవిధంగా వాక్య తలంపుల కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. తోడై నడిపించినందుకే వందనాలు. సార్వత్రిక సంఘ విశ్వాసులతో పాటు చిన్న మందగా ప్రభా కూర్చున్నాం తండ్రి. ఈ సన్నిధిని అనుభవిస్తున్నామని అనుకుంటున్నాను దేవా. లేదంటే మా కనులు మీరు తెరిపించి ఇంకా నేను చూసినట్లు తెలియజేయి ప్రభా. మాట్లాడండి. ఒంటరిగా ఉన్న నీ సన్నిధికి అనుభవించాలి ప్రభా. ఈ సన్నిధిని కోల్పోకూడదు ప్రభా, నీ ప్రత్యక్షతలు కోల్పోకూడదు దేవా. అరణ్యమైనా చేయలేనా ప్రభా, మనుషులైనా ఒంటరిగా బ్రతికిన నీతో ఆ జీవితాన్ని మేము ప్రభా కలిగి ఉండని చేయండి. నేను వచ్చిన అవగాహన మాకు దినదినము ప్రభా దయచేయండి ప్రభా. దినదినము నీ మార్గంలో నడిపించమని కోరుతున్నాను. ఇంతవరకు ఎంతగానో సహాయం చేసినందుకే వందనాలు ప్రభు. ఇది కేవలం నీ కృప తప్ప ఇంకేది లేదు. ఈ వారం అంతా ఎంతగా సహాయపడినావు ప్రభా, వందనాలు తండ్రి. అనేక విషయాల్లో బలహీనుడై ఉండగా కూడా ప్రభా నీ కృప చూపిస్తూ వచ్చినావు. రాబోయే వారం తోడుగా ఉండండి. నీ ఆలోచనలు పోయి సాతాను శోధన నుంచి తప్పించండి, ఆలోచనల నుంచి తప్పించండి ప్రభా, కీడుల నుంచి తప్పించండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని ఆత్మీయ జీవితానికి, శరీర మానసిక జీవితానికి సహాయం చేయండి. మనుషుల పరంగా, పనుల పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, అయినా ఆయా విషయాల పరంగా ప్రభా ప్రతి విషయంలో ఈ ఆశీర్వాదాన్ని, కృపను నాకు మాకు పిల్లలందరికీ దయచేయమని కోరుతున్నాను. ఎంతో మంది ప్రభా దూరంగా ఉన్నారు, తెలుసుకోవడానికి సహాయం చేయండి. అందులో యవనస్తులు ఉన్నారు ప్రభా, సహాయం చేయండి. వృద్ధులు ఉన్నారు, సహాయం చేయండి. ఆయా బాధలతో, శ్రమలతో, పోరాటాలతో ఎంతో మంది ఉన్నారు. ఇంకా ప్రభా ఎన్నో ప్రభా విషయాలతో కుటుంబాలు ప్రభా అల్లాడిపోతున్నా దేవుడు. వచ్చిన శాప బాధను ప్రభా తీర్చుకోవడానికి ఎన్నో పనులు, శ్రమలు, ఇబ్బందులు చేస్తూ జీవితాలను, కుటుంబాలను పోషించుకుంటున్న వారు, కుటుంబాల్లో ఉన్న సమస్యలు తీర్చండి, అప్పులు తీర్చండి, అక్కలు తీర్చండి. నీలో ఉండడానికి, నిన్ను తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అందులో మా ప్రియులు, రక్త సంబంధులు, తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
వారిని వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ఆరోగ్య, ఆత్మీయ, శరీరపరమైన ప్రతి సహాయాన్ని దయచేయండి. సార్వత్రిక సంఘాలను, సేవకులను, విశ్వాసాలను జ్ఞాపకం చేసుకోండి. స్వార్థ చేసే సేవార్థికులను జ్ఞాపకం చేసుకోండి. అపవిత్రత, కలుషితం ప్రభా సంఘాల్లో ఎక్కడెక్కడైతే వచ్చిందో పవిత్రపరచండి దేవా. నా ప్రతి విషయంలో నీ ప్రేమ అనే బంధాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటే ఆయా కులాలు, మతాలు, దేశాల మధ్యలో ఉన్న ప్రజలకి ఆయన ప్రభా నీ సువార్త అందకుండా మతం, కులం దగ్గర వేసినట్టు ఘటనలు తెచ్చండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోగలగడానికి సార్వత్రిక దేవుడు అయిన నిన్ను ప్రభా ఎరగడానికి సహాయం చేయదేవా. అందుకే ఏ విధంగా ఎక్కడ మేము ఉపయోగపడాలో అలా ఉపయోగపడినట్టు సహాయం చేయ. అధికారులను, నాయకులను, ప్రభుత్వాల్ని, దేశాల మధ్య ఉన్న ఆ యొక్క సంబంధాలని పునరుద్ధరించండి. ఒకరి వస్తువులు ఒకరికి, ఒకరి యొక్క క్షేమం ఇంకొకరికి ఉపయోగపడే విధంగానైనా మంచి మనస్తత్వాలు, మనసులు దయచేయమని కోరుతున్నాను. ఈర్ష్యకు, పగకి, విగోగులకు అయినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా నాయకుల పరిపాలన ఉండడానికి సహాయం చేయదేవా. ఆ రీతిగా ఈ వారం అంతా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని కోరుతున్నాను. మీ నడిపింపును కోరుతున్నాను. ఇంతవరకు ఎంతగానో నడిపించుతూ సహాయం చేసి మీరు ఇచ్చిన ప్రతి మాట కొరకే ఉన్నాను. నన్ను మరొకసారి నీ కృప కలిగిన హస్తాలుగా చెప్తున్నాను దేవా. వారం అంతా చేయాల్సిన వాటిలో మీ ఆలోచన, మీ తలం, మీ మాట, సహాయం, మీ శక్తినిచ్చి నడిపించండి. మిగతా సమయాన్ని అంతా కూడా మాకు దీవెనకరంగా చేయమని కోరుతున్నాను. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము, సన్నిధి ఈ రీతిగా జీవించడానికి మనకును, సార్వత్రిక సంఘానికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తోడై నడిపించునుగా. ఆమేన్. అందరికీ